ప్రైజ్ ద లార్డ్. 2025 జూన్ 1 తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 2వ వచనము. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 జూన్ 2వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనలు 91వ అధ్యాయము 14వ వచనము. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను. అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతని గణపరచెదను. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 జూన్ 3వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము మత్తయి సువార్త 20వ అధ్యాయము 30వ వచనము. ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న 2 గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని కేకలు వేసిరి. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 జూన్ 4వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము. నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగుననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 జూన్ 5వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనలు 20వ అధ్యాయము 2వ వచనము. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 జూన్ 6వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము 1 పేతురు 1వ అధ్యాయము 14వ వచనము. నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 జూన్ 7వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనలు 4వ అధ్యాయము 4వ వచనము. భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 జూన్ 8వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనము. మీకు అసాధ్యమైనది ఏదియూ నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 జూన్ 9వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనము. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 జూన్ 10వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనలు 89వ అధ్యాయము 24వ వచనము. నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడై ఉండును. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్.
ప్రైజ్ ద లార్డ్. 2025 జూన్ 11వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యోబు 5వ అధ్యాయము 21వ వచనము. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 జూన్ 12వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యోహాను 15వ అధ్యాయము 7వ వచనము. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 జూన్ 13వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 జూన్ 14వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనలు 2వ అధ్యాయము 11వ వచనము. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 జూన్ 15వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనలు 118వ అధ్యాయము 15వ వచనము. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 జూన్ 16వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 జూన్ 17వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్చిల్లుచున్నారు. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 జూన్ 18వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 2వ వచనము. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 జూన్ 19వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనలు 147వ అధ్యాయము 14వ వచనము. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 జూన్ 20వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనలు 128వ అధ్యాయము 2వ వచనము. నిశ్చయముగా
నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 జూన్ 21వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనలు 121వ అధ్యాయము 7వ వచనము. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 జూన్ 22వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనలు 50వ అధ్యాయము 15వ వచనము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 జూన్ 23వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనలు 2వ అధ్యాయము 8వ వచనము. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 జూన్ 24వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 23వ వచనము. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. దేవుడి వాక్యమును మరియు వాక్యం ఉండిన ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 జూన్ 25వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యెషయా 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుకెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 జూన్ 26వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనలు 111వ అధ్యాయము 9వ వచనము. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 జూన్ 27వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము లూకా సువార్త 10వ అధ్యాయము 16వ వచనము. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించును. నేను దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 జూన్ 28వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 జూన్ 29వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక.
ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 జూన్ 30వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యెహెజ్కేలు 36వ అధ్యాయము 29వ వచనము. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్.